అయితే బావ కూడా కొద్దిగా ఆలోచించొద్దు. ఆవిడ అసలే దెబ్బతిన్న పుల్లా ఉంది. అదును కోసం కాచుకుని కూర్చుంది. దేనికి వెనకాడదు. ఇక్కడుండి మాటలు చెప్పడం వేరు, కాదని ఖండించడం వేరు, కంట్రోల్ చేయడం వేరు. అన్నీ చేయగలిగిన ఆ మనిషే భయపడి పారిపోవడంలో ఏంటి అర్థం? ఏంటి మామయ్య భయపడి పారిపోయాడా? లేకపోతే ఇప్పుడు ఈయన వెళ్లాల్సిన అవసరం ఏముంది? మీ అమ్మెళ్ళింది ఎక్కడికి? షిరిడీకే కదా. ఇక్కడ ఎక్కితే అక్కడ దిగుతుంది, అక్కడ ఎక్కితే ఇక్కడ దిగుతుంది, పైగా టూరిజం బస్సు. ఈయన పోలీస్ ఆఫీసర్గా సెక్యూరిటీ అవసరమా? చెప్పమ్మా. ఊరికే అలా ఎలా అని చాలా మాటలు చెప్తావు కదా. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పు. నేను భయపడ్డానికి కారణం ఉందా లేదా చెప్పు. నా ఆందోళనకి కారణం ఉందా లేదా చెప్పు. అన్ని వేళలా ఆవేశం ఒక్కటే కాదు, ఆలోచించాల్సిన అవసరం కూడా ఉంది. వెంకటలక్ష్మి, సత్యవతి, అయిందా లేదా? త్వరగా రండి. వస్తున్నా పిన్ని, త్వరగా రండి పిన్ని. నేను రెడీ దుర్గా. నేను రెడీ అక్క. ఆదిత్య, ఆదిత్య. ఏంటమ్మా? రే, మేం గుడికి వెళ్తున్నారా. హాట్ బాక్స్ లో ఇడ్లీ, చట్నీ, కారపొడి, అల్లం చట్నీ, నెయ్యి, సాంబారు అన్ని రెడీగా టేబుల్ మీద సర్ది పెట్టాను. నువ్వు ఫ్రెష్ అయ్యి వచ్చి తినే. ఇదిగో, నా మీద కోపంతో నువ్వు మానేసినా నేనేం అనుకోలే. పెళ్ళయ్యాక వెంకటలక్ష్మి చక్కగా నీ పక్కనే కూర్చుని కొసరి కొసరి వడ్డిస్తుందిలే. ఇంకెన్నాళ్ళు లేరా కోపం? ఈ రుసరుసలు బుసబుసలు ముడిపడగానే ముడుచుకుపోతాయి లేరా. పదండే పోదాం. అత్తయ్య, ఏం కోడలా? ఒకసారి చూడు. పెళ్ళయ్యే వరకు పస్తులుండే కర్మ ఆదిత్యకేం పట్టింది? అన్ని హక్కులున్నా నేనున్నాను కదా తినిపించడానికి. రా ఆదిత్య, నీకోసం నేనే స్వయంగా మైసూర్ బజ్జీ చేసుకొచ్చాను. అవునా? నీకు వాడంటే ఎంత ప్రేమ, ఎంత ఆపేక్ష. సరే సరే, పెట్టు పెట్టు, తిన్నాకే వెళదాం. రా ఆదిత్య. పద. ఏదేది? అబ్బా, గుమగుమలాడిపోతున్నాయి మైసూర్ బజ్జీలు. తింటే జిహ్వ తెగి పడేలా ఉంది. బయలుదేరుతున్న పంతులు గారు. గుమ్మల రాగానే పెళ్ళెదురైంది, అపశకనమైంది, అందుకే కాస్త ఆలస్యమైంది. వస్తున్నావు పిన్ని? అయిపోయిందా? అయిపోయిందే. మైసూర్ బజ్జీ బ్రహ్మాండంగా ఉంది. వీడితో పెళ్లి ఎలాగో కాదు, ప్రపంచం అంతా ప్రచారం అయిపోయింది. వంట మనిషిగా సెటిల్ అయిపోవే. వంట కాదు, గంటలు తిరిగేస్తాను. నీ కళ్ళలు నిజం కావడం కల్లా. సొల్లాపి లోపలికెళ్ళి గిన్నెలు కడుగు. అవును, మీ అమ్మాయిలాగూ లేదు కదా, మా గిన్నెలు కూడా కడిగి వెళ్ళవే. వెళ్ళు వెళ్ళు. చూసావా, నా కొడుకు నా మాట జవదాటడు. నువ్వు తేగానే వాడు లొట్టలేసుకుని తినేస్తాడనుకున్నావు. వాడిని తిననివ్వను, తినడానికి వాళ్ళ నాన్న లేరు. మా కలల్ని మేము ఎలా నిజం చేసుకోవాలో మాకు బాగా తెలుసు. యాత్ర ముగించుకుని తిరిగి వచ్చేలోపు ముహూర్తం పెట్టిస్తా, వాడితో దాని మెళ్ళో తాళి కట్టిస్తాను.
నిన్ను పని మనిషిని చేసి ఈ ఇంట్లో అంట్లు కడిగిస్తాను. జీవితాంతం వీళ్ళ అన్యోన్యత చూసి కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తాను. అర్థమైందా? బయలుదేరు. ఆగండి 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 ఆగండి. అరవకమ్మా, నువ్వు అన్న ప్రతి మాటకి ఈ పసుపు కొమ్మే సమాధానం చెప్తుంది. ఎరా, ఈ అమ్మ బతుకుండాలని లేదా నీకు? నాన్న లేకుండానే నా పెళ్లి జరిపిస్తానన్నావు కదా. నాన్న కోరిక తీర్చడానికి, అత్తయ్యకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి, మా ప్రేమ నిజమని నిరూపించుకోవడానికి ఈ పెళ్లికి మంగళ వాయిద్యాలు అవసరం లేదమ్మా. మా మనసులే సాక్ష్యం, మంత్రాలు ఏం అవసరం లేదు. మలిన మెరుగని ప్రేమకి బంధుమిత్రులేం అవసరం లేదు. అమ్మ తరువాతే ఏ బలగమైనా. నువ్వున్నావు చాలు. నీ ఎదురుగానే సర్వాంతర్యామి అయిన భగవంతుడు చూస్తుండగానే నాతి చరామి అంటూ నా తులసి మెడలో తాలి కడతాను. ముడిపడ్డ తర్వాత విడదీస్తావా? విడదీయగలవా? అంటే నేను చనిపోయినా పర్వాలేదా? నువ్వే కాదమ్మా, నేను కూడా చావును ఆహ్వానించగలను. నువ్వు ముందుకొచ్చినా, ఈ తాలి తాకాలని చూసినా, పెళ్లి ఆపాలని చూసినా ఆ క్షణమే నేను నీకు దూరం అయిపోతాను, కాల్చుకుని చచ్చిపోతాను. జరగనివ్వనరా. నా కంటలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. నీ అడుగు ముందుకు పడితే నా తల నేలకి తగులుతుంది. నేను నేల రాలిపోతాను. త్యాగానికి వెనకాడదలుచుకోలేనమ్మా. మా ప్రేమకి పునర్జన్మ ఉంటుందని తెలుసు. ఆ నమ్మకమే మళ్ళీ మమ్మల్ని పుట్టిస్తుంది. అంటే నేను పోయినా పర్వాలేదా? శుభానికి అశుభం అడ్డు రాకూడదమ్మా. అమ్మవైతే, బిడ్డ క్షేమం కోరేదానివే అయితే, పాలిచ్చి పెంచిందానివే అయితే, ప్రేమ పంచిందానివే అయితే, యోగం కోరేదానివే అయితే, సంతోషం ఆశించేదానివే అయితే చంపొద్దమ్మా. మా మనసును చంపొద్దు, నన్ను జీవోత్సవాన్ని చేయొద్దు. అమ్మా, కొడుక్కి తలకొరువు పెట్టే పరిస్థితి తెచ్చుకోద్దమ్మా. ఇది బెదిరింపు కాదమ్మా, సత్యం. సత్యం మాట్లాడుతున్నాను. పంచభూతాల్ని సాక్ష్యం చేసి మాట్లాడుతున్నాను. రా తులసి, నువ్వు తల వంచుకోవాల్సిన అవసరం లేదు. తల ఎత్తుకుని తాళి కట్టించుకో. ప్రేమని జయించావు, ప్రేమని గెలిపించావు. ఈ విషయాన్ని లోకం అందరికీ చాటి చెప్దాం. ఆదిత్య, ఆగు. వద్దురా, నా మెడలో తాళి కట్టే ప్రయత్నం చేయొద్దు. తులసి, ఇది పెళ్ళి అనిపించుకోదురా. ప్రేమ గెలవాలని మాత్రమే అనుకోలేదురా. నేను అందరి చేత ప్రేమించబడాలనుకున్నాను. అందరూ నన్ను ఒప్పుకున్న తర్వాతే పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఆ మాట మర్చిపోయావా? తాళి కట్టించుకుంటే పెళ్ళైపోతుంది అనుకునేదాన్నైతే అప్పుడు ఆ గుళ్ళోనే పెళ్ళైపోయేదిరా. నువ్వు మా ఇంటికి దండలు పట్టుకొచ్చిన రోజే మన పెళ్ళి అయిపోయి ఉండేదిరా. మనం ఈ పాటికి ముగ్గురమై ఉండేవాళ్ళం. అందరినీ ఒప్పించి మెప్పించి మనం ఒకటవ్వాలనే కదరా ఆగింది. నువ్వు తొందరపడ్డా నేను తప్పు చేయడానికి సిద్ధంగా లేను.
అత్తయ్యని ఇలా క్షోభ పెడితే మన భవిష్యత్తు క్షేమంగా ఉండదురా ఆదిత్య. ఆవిడ శోకం శాపమయ్యి వేధిస్తుంది. వద్దురా, వద్దు, నేను ఒప్పుకోను ఆదిత్య. తులసి, కాదనకు తులసి. కాదంటే మళ్ళీ ఈ జన్మకి మనం ఒకటవలేం. అరే, ఈ కుట్రలు కక్షలు కాపాడ్డాలు ఒక్కటి కాదు, 100 ప్రయత్నాలు మనల్ని వేరు చేయాలని చూస్తాయి, వెంటపడి వేధిస్తాయి. చివరికి నేను నాకు దక్కకుండా చేస్తాయి. అడ్డొస్తే తప్పించవని అన్న మా అమ్మ మాట కూడా విన్నావు కదా. ఆవిడ తెగిస్తే నువ్వు నాకు దక్కవు తులసి. నువ్వు లేకపోతే నేను బతకలేను తులసి. అందుకే వద్దనుకో. తొందరపడి ఆదిత్య, వద్దురా. వద్దురా ఆదిత్య, వద్దురా. తొందరపడి ఆదిత్య, వద్దు ఆదిత్య, నా మాట విను. కట్టాదిత్య, 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 కట్టాదిత్య. సాంబయ్య, సాంబయ్యనే. ధైర్యానికి ఆమడ దూరం నుండే సాంబయ్య చెప్తున్నాడు. పిరికి పోలీస్ సాంబయ్యే చెప్తున్నాడు. వాడు ఒప్పుకుంటున్నాడు. వాడితో పెళ్లికి ఒప్పుకున్న దానివి ఇప్పుడు నేను ఒప్పుకుంటున్నాను. ఇంకా తొందరపడొద్దంటున్నావేంటమ్మా? సాంబయ్య అమ్మ మామయ్య లేరు. వాళ్ళున్నా ఒప్పుకునేవాళ్లే. చూడమ్మా తులసి, నేను నిన్నెప్పుడు ఏమీ కోరలేదు. మొట్టమొదటిసారి ఈ పెళ్లికి ఒప్పుకోమని కోరుకుంటున్నాను. తండ్రిగానే కాదు, ప్రేమించుకున్న ఇద్దరి మేజర్ల పెళ్లికి పోలీసుగా సాక్ష్యంగా ఉంటా. పెళ్లికి ఒప్పుకోమ్మా. ఆదిత్య, కట్రా తాళి, కట్రా తాళి, కట్రా తాళి, కట్రా తాళి. తులసి, కాదనుకో. అయ్యో, నా చావు కళ్ళారా చూడాలనుంది కదా నీకు. అమ్మా, నీకంటే ముందు నేనే చచ్చిపోవాలని చెప్పావు కదా. వద్దురా ఆదిత్య, వద్దురా. వద్దు ఆదిత్య, నా మాట విను. ఒరే నరసింహ, అనయ్య, నరసింహ, నరసింహ. చూడకు తులసి, అవన్నీ నమ్మొద్దు. డైవర్ట్ చేయడానికి ఆడుతున్న దొంగ నాటకాలు. వద్దురా ఆదిత్య, వద్దు ఆదిత్య. బావా, బావా, నిజంగానే మా నాన్నకి గుండె నొప్పి వచ్చింది. నేను చెప్పేది ఆపాలనో అడ్డుపడాలనో కాదు. మా నాన్న గొప్ప కోల్పోయారు బావా. హాస్పిటల్కి తీసుకెళ్ళు బావా, ప్లీజ్ బావా. ఒక్క నిమిషం ఆగు. తాళి కట్టిన తర్వాతే తీసుకెళ్తాను. రా తులసి. మానవత్వం లేకుండా మాట్లాడుకురా. మన పెళ్లి ఆత్మ సాక్షిగా జరగాలనుకున్నాను కానీ ఇలా శవాల సాక్షిగా కాదు. మీ నాన్నో మా నాన్నో, మీ అమ్మో మా అమ్మో ఇలాగే పడిపోయి ఉంటే నువ్వు ఇలాగే నా మెడలో తాళి కట్టాలని చూసేవాడువా? అప్పుడది పెళ్ళి అనిపించుకోదురా. అక్క, మా నాన్నని బతికించవా అక్క? ప్లీజ్ అక్క. సమయ, ప్లీజ్ అంబులెన్స్ కి ఫోన్ చేయి.
నీకేను పిచ్చా? నన్ను పిరికివాడివి అనేదానివి, ధైర్యం లేనివాడివి అని వెక్కిరించేదానివి. నేను ధైర్యం చేసినప్పుడల్లా, నీ మెడలో తాళి కడతాను అని ముందుకొచ్చినప్పుడల్లా ఇదిగో ఇలా వెనకడిగేస్తావు. లేచిపోదాను రావే అంటే కుంటి సాకులు చెప్తావు. బా ఎలాగే నీతో? నువ్వు ఒక్కడుగు ముందుకేసుంటే మన పెళ్లి జరిగిపోయేది కదా. ఇన్నేళ్ల మన నిరీక్షణ కూడా ఫలించేది. అసలు ఇంకా ఎవరికి ఎలాంటి ప్రమాణాలు చేసే అవకాశం ఉండేది కాదు. నువ్వు ఇలా అన్న ప్రతి సందర్భంలోనూ నేను అనేది ఒకే మాటరా. మన పెళ్లి అందరి ఇష్టంతోనే జరగాలి. పారిపోవడానికి గాని, పద్ధతి లేని పెళ్లి గాని నేను చేసుకోను, ఒప్పుకోను అని అన్నాను. బా బంగారం లాంటి అవకాశం పాడు చేసావు కదే. అవునరా. పెద్దనాన్న విషయంలో డాక్టర్ ఏమన్నారు? పర్వాలేదు, ప్రమాదం లేదని చెప్పారు. ఇంకా బాగా రెస్ట్ అవసరం అని మందులు రెగ్యులర్గా వాడమని చెప్పారు. వైద్యం గురించి కొంత పెద్దమావయ్యను హాస్పిటల్కి తీసుకెళ్లడం చూసి కరెక్ట్ టైంకి తీసుకొచ్చారు. 5 నిమిషాలు లేట్ అయినా మనకు దక్కేవారు కాదు అని చెప్పారు. నువ్వు తాళి కట్టేకే కుదురుతుంది అని మొండికేసుకుని కూర్చుంటే అదే జరిగేదిరా. అప్పుడు శవాన్ని ముందు పెట్టుకుని మనం పెళ్లి చేసుకున్నా గాని ఆయన ఉసురు మనకి తగిలేది. వాళ్ళ శోకానికి మన పెళ్లి కారణమయ్యేది. వీళ్ళకి మనుషుల ప్రాణాల కన్నా మనో ముఖ్యమైంది అని లోకం మనల్ని దుమ్మెత్తిపోసేది. జీవితకాలం ఆ మాటను భరిస్తూ నరకం అనుభవించాల్సి వచ్చేదిరా. అపనిందని మోస్తూ బతికాల్సి వచ్చేది. ప్రాణం నిలిపిన వాళ్ళం. ఆ పుణ్యమే మన ప్రేమను గెలిపించి మన పెళ్లి జరిపిస్తుందిరా. నువ్వు చెప్పేది కూడా నిజమే అనిపిస్తుంది తులసి. అనిపించటం కాదురా, అదే నిజం. ఇకనైనా పెళ్లి జరగలేదు అని బాధపడకు. గుడ్డిగా జరుగుతుంది అనే నమ్మకంతో ఉండు. వెళ్ళు. అత్తయ్య, అమ్మో అమ్మో అమ్మో, గండం గడిచి పెండం బయటపడడం అంటే ఇదే కావచ్చు. ఆదిత్య తాళిబొట్టు పట్టుకొని అడుగడుగు తులసి వైపు వస్తుంటే ప్రతి అడుగు నా గుండె మీద పడినట్టు ఊపిరాడక ఉక్కిరి బిక్కిరైపోయాను. తులసి వద్దు అంటున్నా ఆదిత్య ఎంతకి తెగబడ్డాడు. ఏదో నాకు నొప్పి రాబట్టి, దేవుడు దాని బుద్ధి మార్చబట్టి, నాకిక్కడ కలుక్కు మనబట్టి పడవలసిన ముడి పడకుండా ఆగిపోయింది. లేకపోతేనా ఈ పాటికి నా ముందు శంఖం, నా కాళ్ళకి తాడు ముడిపడేది. ఏంటనయ్యా మాటలు? మాటలంటావేంటమ్మా మాటలు? ఎన్ని తూటాల్లాంటి మాటలు అన్నాడు. ఎక్కుపెట్టి సరసరా ఎన్ని బాణాలు వదిలాడు. నీకేం అనిపించిందేమో కానీ నాకు మాత్రం, నాకు ఈటెల్లా ఆ మాటలు చురుక్కుమని గుచ్చుకున్నాయమ్మా. అయిపోయాను. హరి హరి అని మనసులో అనుకున్నాను. మాటలు పెకిలి రాలేదు. ఒళ్ళు చల్లబడిపోయింది. కళ్ళు బైర్లు కమ్మాయి. నేను కుప్ప కూలిపోయాను. కళ్ళు తెరిచి మిమ్మల్ని చూసేదాకా కైలాస ప్రయాణంలో ఉన్నాననుకున్నాను. నువ్వు అసలు ఎక్కువ ఫీల్ అయ్యావు కానీ వాడు నిజంగా దాని మెళ్ళో తాళి కట్టేవాడే కాదు. ఇంత జరిగాక ఇంకా పిచ్చి నమ్మకం ఏంటమ్మా? వాడు నీ హద్దు దాటాడు. నిన్ను బేఖాతరు చేశాడు. నువ్వు చస్తానంటే వాడు ముందే చస్తానన్నాడు. ఏదో భగవంతుడు నా గుండెల మీద బండేసి అబ్బా అనిపించి దీని పుట్టె ముంచకుండా కాపాడాడు. అసలు నాకొస్తుంది అనుకున్నాను గుండె నొప్పి. నువ్వు ఆగవే. ఇక నుంచి నా బతుకు క్షణ గండమే దుర్గమ్మ. నువ్వు అలా మాట్లాడకన్నయ్యా. అది మన మంచిగా జరిగిందనుకోండి. మీకు అలా జరిగింది కాబట్టి ఇక ఆదిత్య తులసితో పెళ్ళనే మాట ఎత్తడు. బుద్ధిగా నా మాట విని వెంకటలక్ష్మినే పెళ్లి చేసుకుంటాడు.
నిండు నూరేళ్లురా. ఇలా తలుచుకోగానే అలా వచ్చా. నన్నెందుకు తలుచుకోవాల్సి వచ్చింది? నువ్వు చేసిన ఘనకార్యానికి. నేనేం చేశాను? మీ మావయ్యకి హార్ట్అటాక్ తెప్పించా. పొత్తంలో ఉన్న మనిషిని నేల మీద దొర్లేలా చేశా. మళ్ళీ మళ్ళీ అలాంటి పిచ్చి పనులు చేయకు. నా మాట విని వెంకటలక్ష్మిని పెళ్లి చేసుకో. లేకపోతే ప్రతిసారి ఇలా ప్రాణాలు దక్కుతాయని గ్యారంటీ లేదు. పుట్టుకుమంటే పాపం 10 జన్మల వరకు మనల్ని పీడిస్తుంది. ప్రతి జన్మలోనూ మన శత్రువుల్లా పుడతాం.